అందరికీ నమస్కారం. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక కీలక నిందితుడినైతే పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే అదుపులోకి తీసుకున్నారు. సో ఈ లిక్కర్ స్కామ్లో A9గా ఉన్నటువంటి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అయితే పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకుని ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈయన ఒక కీలక నిందితుడిగా ఉన్నారు. ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్కి కింగ్ పిన్గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి ఉన్నాడో, రాజు కసిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండటమే కాకుండా డొల్ల కంపెనీల ద్వారా నల్లధనాన్ని ఇతర రాష్ట్రాలకు మళ్లించడం కావచ్చు, ఇతర దేశాలకు మళ్లించడం కావచ్చు చేసినటువంటి వ్యక్తుల్లో కీలక వ్యక్తే ఈ కిరణ్ కుమార్ రెడ్డి. వాస్తవానికి బాగా చదువుకున్నటువంటి ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి. వీళ్ళ నాన్న కూడా కానిస్టేబుల్, బేసిక్గా కానిస్టేబుల్ అంటే ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ, బాగా చదువుకున్నటువంటి వ్యక్తే. బట్ ఆ రోజుల్లో రాజు కసిరెడ్డితో ఎప్పుడైతే చేతులు కలిపాడో దాంతో ఈ లిక్కర్ స్కామ్లో తాను కూడా ఒక పార్ట్నర్ అయ్యాడు. ఇక్కడ అంతేకాదు, తనతో పాటు కొంతమంది ఐఐటి స్టూడెంట్స్ను కూడా ఈ లిక్కర్ స్కామ్లోకి ఇన్వాల్వ్ చేశాడు. వివిధ పనుల కోసం కొంతమంది ఐఐటి స్టూడెంట్స్ను ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేసిన వ్యక్తి కూడా ఎవరయ్యా అంటే కిరణ్ కుమార్ రెడ్డి. సో ఈ కిరణ్ కుమార్ రెడ్డి దాదాపుగా ఎప్పుడు 2024 నవంబర్లో ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు ప్రారంభం జరిగి సిట్ విచారణ ప్రారంభించిందో అప్పుడే అతను విదేశాలకు పారిపోయాడు. అంటే దాదాపుగా 2 ఏళ్లు గడుస్తుంది. 2 ఏళ్ల నుంచి విదేశాల్లోనే ఉన్నాడు. ఇటీవల సుప్రీంకోర్టులో ఏంటంటే ఒక బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. బట్ దాన్ని కోర్టు తిరస్కరించడమే కాకుండా ఇమీడియట్గా లొంగిపోతే మీకే మంచిదని చెప్పి సుప్రీంకోర్టు ఒక వార్న్ కూడా చేసింది. దాంతో తప్పని పరిస్థితులు ఇండియాలో ఉన్నట్టుగా జీవితాంతం విదేశాల్లో ఉంటామంటే కుదరదు. ఒక టైం పీరియడ్ వరకు వాళ్ళకి ఆ దేశంలో గ్రీన్ కార్డ్ లాంటిది ఏదైనా ఉంటే తప్ప అమెరికా లాంటి దేశాల్లో ఉండాలంటే ఎక్కువ రోజులు ఉండటం కుదరదు. సో తాను కూడా వెళ్ళి 2 సంవత్సరాలు అయిన నేపథ్యంలో కోర్టు కూడా ఇక్కడ బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో ఇక గత్యంతరం లేక శ్రీలంక మీదుగా ఆంధ్రప్రదేశ్ భారతదేశం వచ్చే ప్రయత్నం చేస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఉండటంతో పట్టుకుని సిట్ అధికారులకు అయితే అప్పగించారు. ఈ రోజు బహుశా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇమీడియట్ గా రిమాండ్ కూడా రావచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి మరింత సమాచారం తెలుస్తుంది అనేది సిట్ అధికారులు చెబుతున్నటువంటి మాట. లంచాల సొమ్ము మొత్తం దారి మళ్లింపుకు ఈ డొల్ల కంపెనీలు సృష్టించటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తే ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి. సో అందుకనే ఈ వ్యక్తిని ప్రధానంగా అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా అంటే మిగతా అందరూ కూడా ఇంకొక వ్యక్తి A10గా ఉన్నటువంటి వ్యక్తి కూడా విదేశాల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా కోర్టులో లొంగుబాటు పిటిషన్ వేశాడు. ప్రస్తుతానికి పిటిషన్ పెండింగ్ లో ఉంది. తాను కూడా ఇండియా వస్తున్నట్టుగా తెలిసింది. సో ఒక 2-3 మినహాయించి మిగిలిన అందరూ కూడా ఆల్మోస్ట్ దొరికిపోయారు. గతంలో రాజు కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి విదేశాల్లో ఉంటే ఆ వ్యక్తిని కూడా లొంగిపోమని చెప్పి కోర్టు ఆదేశించింది. మీరు ఎంత త్వరగా లొంగిపోతే అంత మీకే మంచిదని చెప్పి రాజు కసిరెడ్డికి బెయిల్ ఇవ్వకుండా తొక్కిపెట్టింది. ఆ వ్యక్తిని వచ్చి లొంగిపోమానండి, మేము మీ బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి రాజు కసిరెడ్డి బెయిల్ మాత్రం ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదంటే ఆ వ్యక్తిని దేశాన్ని దాటించింది రాజు కసిరెడ్డే కాబట్టి ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి తీసుకురావాల్సింది కూడా రాజు కసిరెడ్డి అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దాంతో 2 సార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఇక సీన్ అర్థమైపోయింది. సుప్రీంకోర్టు ఆ వ్యక్తి వస్తే తప్ప నాకు బెయిల్ ఇవ్వరు అని భావించి ఆ వ్యక్తిని తిరిగి స్వయంగా ఎవరైతే రాజు కసిరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడి ఆ వ్యక్తిని రప్పించారు. వచ్చిన వెంటనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. తర్వాత రిమాండ్ కూడా విధించింది. తర్వాత మరి బెయిల్ వచ్చిందా లేదా మనకు ఐడియా లేదు. కానీ అలాగా కొంతమంది వ్యక్తులు విదేశాలకు పారిపోయారు. బట్ వాళ్ళందరూ కూడా తప్పని పరిస్థితుల్లో విదేశాల్లో ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తప్పని పరిస్థితుల్లో ఒక్కొక్కరుగా వచ్చి లొంగిపోతున్నారు. సో ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి లొంగిపోతే ఈ డొల్ల కంపెనీల వ్యవహారం మొత్తం కూడా బయటకు తెలుస్తుంది. అంటే ఎలా సృష్టించారు, ఎలా డబ్బులు తరలించారు, దీంట్లో ఇంకా తెర వెనక ఎవరి పాత్ర ఉంది, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వాళ్ళు కాకుండా ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా, సో ఎవరు ప్రోత్సహించారు, అసలు ఈ లిక్కర్ స్కామ్ ఊబిలోకి ఎలా వచ్చాడు, సో ఇలాంటి వివరాలతో పాటు నేను ఇందాకే చెప్పినట్టుగా కొంతమంది ఐఐటి స్టూడెంట్స్ని కూడా ఈ లిక్కర్ స్కామ్లో వివిధ పనులకు వాడుకున్నారు. ఎవరు వాడారు? ఈ కిరణ్ కుమార్ వాడారు. ఎందుకంటే తిను ఒక ఐఐటి స్టూడెంట్ కాబట్టి అప్పట్లో తనతో పరిచయం ఉన్న తన స్నేహితులందరినీ కూడా ఏం చేశాడంటే వివిధ పనుల కోసం ఈ లిక్కర్ స్కామ్లో వివిధ పనుల కోసం వాళ్ళని కూడా వాడటం జరిగింది. సో వాళ్ళు ఎవరు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పనులకు వాడారు అనే విషయాలు కూడా రాబట్టాల్సి ఉందనేది సిట్
అధికారులు చెబుతున్నటువంటి మాట. సో మొత్తంగా కిరణ్ కుమార్ లొంగుబాటుతో ఈ లిక్కర్ స్కామ్ లో మరింత ఉచ్చు బలంగా బిగిసిందని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే నిందితులందరూ కూడా లొంగిపోయి నిందితులందరూ దొరికిపోతే కేసు వేగంగా ముందుకెళ్తుంది. అలా కాకుండా నిందితులను పట్టుకోవటంలోనే టైం వేస్ట్ చేస్తే కేసు ముందుకెళ్ళదు. బట్ ఇక్కడ ఏంటంటే కలిసి వచ్చిన అంశం ఏంటంటే నిందితులు తమంతట తాముగా లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు కల్పించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ లిక్కర్ స్కామ్ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు గతంలో బెయిల్ అడిగినప్పుడు ఎవరు మన మిథున్ రెడ్డి కూడా బెయిల్ అడిగినప్పుడు నాకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి బెయిల్ ఇమ్మన్నప్పుడు సుప్రీంకోర్టు అగ్రీ చేయలా. మీ మీద చాలా తీవ్ర నేరారోపణలు ఉన్నాయి, వేల కోట్ల అవినీతి అక్రమాస్తులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి, దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మీకు బెయిల్ మంజూరు చేస్తే కేసు విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మేము బెయిల్ మంజూరు చేయలేమని చెప్పి మిథున్ రెడ్డి విషయంలో కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అంటే సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు ఉంటే చిన్న చిత్తగా కేసులు ఉంటే కోర్టులు వెంటనే బెయిల్ ఇచ్చేసి ముందు సమావేశాలకు వెళ్ళి తర్వాత రండి అని చెప్తాయి. బట్ మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కోర్టు కూడా అగ్రీ చేయలే, ముందు మీరు లొంగిపోవడం తర్వాత సంగతి తర్వాత చూద్దామని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు రెండు చోట్ల కూడా మిథున్ రెడ్డికి ఊరట లభించాలి. అంటే కేసులో ఎంత డెప్త్ ఉంది, కేసులో ఎంత బలం ఉంది అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కిరణ్ కుమార్ అనే వ్యక్తి తిరుపతికి చెందినటువంటి వ్యక్తి, ఐఐటి ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ కూడా చదివాడు. అలాగే వీళ్ళ నాన్న కానిస్టేబుల్ అంటే పోలీసు ఉద్యోగం కూడా చేస్తున్నటువంటి వ్యక్తి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి ఈ రోజు లిక్కర్ స్కామ్ లోకి రావటం అనేది వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక రకంగా జీర్ణించుకోలేని పరిస్థితి. దాదాపుగా 2 సంవత్సరాల పాటు దొరకకుండా విదేశాల్లో మకాం వేసినటువంటి కిరణ్ అయితే ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా తేలాల్సింది ఏంటంటే ఇతను సృష్టించినటువంటి డొల్ల కంపెనీ ఏంటంటే టెక్కర్ అనే ఒక డొల్ల కంపెనీని ఈ కిరణే సృష్టించాడు. సో ఈ కిరణ్ కుమార్ టెక్కర్ అనే ఒక డొల్ల కంపెనీని సృష్టించి దాని ద్వారా ఈ మద్యం సొమ్ము ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి కూడా దారి మళ్లించారు అనేది సిట్టు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇక్కడ తేలాల్సింది ఏంటంటే ఎంత సొమ్ము దారి మళ్లించారు, ఏ రంగాలకు దారి మళ్లించారంటే ఇతర దేశాలకు మళ్లించారా, లేదా ఎందులో పెట్టుబడిలో పెట్టారా, స్టాక్ మార్కెట్లో పెట్టారా, సో ఏ రకంగా దారి మళ్లించారు, ఎంత అమౌంట్ దారి మళ్లించారు అనే విషయాలను రాబట్టాల్సి ఉంది. ఒకవేళ స్థిరాస్తులు ఏమన్నా ఉన్నాయా, వాస్తవానికి రాజకేశ్వరరెడ్డి పేరు మీద అనేక స్థిరాస్తులు ఉంటే వాటన్నిటిని కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆల్రెడీ అన్ని మెన్షన్ చేశారు, ఆ చార్జ్ షీట్ లో కూడా దానికి సంబంధించి అన్ని మెన్షన్ చేశారు. ఇప్పుడు కిరణ్ కుమార్ గారు బయటకు వస్తే కిరణ్ కుమార్ ద్వారా మరికొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ టెక్కర్ అనే డొల్ల కంపెనీతో పాటు ఎన్ని డొల్ల కంపెనీలు సృష్టించారు, ఒక్కొక్క డొల్ల కంపెనీ ద్వారా ఎంత మొత్తాన్ని బయటికి పంపిన మొత్తాన్ని. ఇందులో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హవాలా కూడా ఉంది. గతంలో మీకు ఒక కేసు విచారణ సందర్భంగా ఒక నోటు దొరికింది, సగం చింపిన ఒక కరెన్సీ నోటు దొరికిందని మనం గతంలో మాట్లాడుకున్నాం. సో అంటే అది హవాలా మార్గానికి నిదర్శనం. సో హవాలా చేసి ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు, ఈ నోటు ఎవరికి ఇస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు అనేది తేలితే అక్కడ తేగలాగితే డొంకంతా గదులుద్ది. సో ఈ హవాలాకు సంబంధించి ఏమైనా కిరణ్ దగ్గర సమాచారం ఉందా, ఇతని పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఆ సిట్ అధికారులు అయితే విచారణ చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైతే కిరణ్ లుకౌట్ నోటీసులలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దొరికాడు అని తెలిసిందో ఒక రకంగా వైసీపీ నాయకులు ఈ లిక్కర్ స్కామ్ లో నిందితులకైతే గుబులు కూడా మొదలైంది. ఇదే లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మితిన్ రెడ్డితో పాటు రాజకేశ్వర రెడ్డితో పాటు గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ తో పాటు మరో అజయ్ కల్లం, సో వీళ్ళందరూ కూడా జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వాళ్ళే. అంటే మొత్తం వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ అరెస్ట్ చేశారు, జైల్లో శిక్ష అనుభవించారు, కొంతకాలం తర్వాత బెయిల్ తీసుకుని వచ్చారు. అత్యధిక కాలం జైల్లో ఉంది ఎవరయ్యా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకళ్ళను, అలాగే రాజకేశ్వర రెడ్డి, వీళ్ళిద్దరూ అత్యధిక కాలం జైల్లో ఉన్నారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు. సో ప్రస్తుతానికి వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో మరొక 2-3 నిందితులు ఇంకా బయట ఉన్నారు. ఇంకొక నిందితులు ఎవరంటే సైఫ్ అహ్మద్ అనే ఒక వ్యక్తి కూడా A10, ఈ కేసులో A9 గా కిరణ్ ఉంటే సైఫ్ అహ్మద్ A10 గా ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా ఇతర దేశాలకు పారిపోయాడు. ఇటీవల నేను లొంగిపోతానని చెప్పి ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తే దాని మీద ఇంకా కోర్టు నిర్ణయం తీసుకోలేదు. బట్ తప్పని పరిస్థితుల్లో ఇండియాకి వస్తున్నాడనే సమాచారం ఆ సిట్ అధికారులకు అయితే వచ్చింది. సో ఆ వ్యక్తిని కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగగానే అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తంగా ఏది ఏమైనా ఈ లిక్కర్ స్కామ్ లో ఈ కిరణ్ కుమార్ రెడ్డి దొరకడం ద్వారా వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. అలాగే లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి మరిన్ని లింకులు బయటకు వచ్చే అవకాశం ఉందనేది విశ్లేషణ. సో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి దొరకటాన్ని మీరు ఎలా చూస్తున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.